హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజోల అమ్మాయి. చెప్పాను కదండి, నేనైతే రాజోలు వచ్చానని. ఇంకా మా డాడీకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. మా డాడీకి షోల్డర్ కింద హ్యాండ్ దగ్గర అదే కండరం అనేది సాగి అది కొంచెం కట్ అయిందంటండి. దానికోసం అంటే మా డాడీ కష్టజీవి అని చెప్పాను కదా. స్వీట్ షాపు చిన్నప్పటి నుంచి ఒక్కరే చేసుకోవడం, వెయిట్ అయ్యి ఎక్కువ మోయటం వల్ల మా డాడీకి అయితే అలా అయిందండి. ఇంకా మా డాడీకి కొడుకులు ఎవరు లేరండి. నేను మా అక్కే ఉన్నాము. ఇంకా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి, చిన్నాన్న వాళ్ళ అబ్బాయి ఉన్నారు. కానీ పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అయితే ఎప్పుడు రారండి. వాళ్ళు అయితే వేరుగా ఉంటారు. ఇంకా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి అయితే ఇంకా ఏం పట్టించుకోడు, ఎవరో పట్టించుకోరండి. ఇంకా మా లైఫ్ ఏదో మేము అంతే. ఇప్పటికే మా డాడీకి అసలు ఇలా వచ్చి ఒక 6 months ఎక్కువే వచ్చింది. కాకపోతే అప్పటి నుంచి రెస్ట్గానే ఉంటున్నారు. పాపం వాళ్ళకి మాత్రం ఎక్కడ వస్తాయి చెప్పండి తింటాకయ్యి. ఇంకా అందుకని చెప్పేసి నేను మా అక్క అయితే వచ్చామండి. మా తాతయ్య ఉన్నారు ఇంట్లో. ఇంకా మా తాతయ్యని చూసుకోవడానికి వస్తే ఇంకా మా బావగారు అయితే మా డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళారు. విజయవాడ ట్రస్ట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారండి. ఇంకా ఊరు వస్తే మా కష్టాలు చూడండి. ఇంకా గ్యాస్ అవి ఏమి యూజ్ చేయము. ఇంకా పొయ్యి పైన నీళ్ళు కానీ వంట కానీ ఏదైనా చేసుకుంటాం. ఇంకా మా వాళ్ళు ఇద్దరు, మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంకా ఫుల్ అల్లరి చేస్తున్నారండి. నేను మా అక్క అయితే చూసుకోలేకపోతున్నాం నిజంగా. లిటరల్లీ మా మమ్మీ ఉంటే పాపం వాళ్ళని చూసుకునేది. ఇంకా మేము వీళ్ళు చూసుకుంటూ వంట చేసుకుంటూ మొత్తం ఇల్లులన్నీ ఊడ్చుకొని వచ్చేటప్పటికి మాకైతే ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అక్కడికి నేను మా పాపని మా అత్తయ్య వాళ్ళ దగ్గర పెట్టేసి వచ్చాను. ఇంకా ముగ్గురిని తీసుకొస్తే ఇబ్బంది అవుతుందని ఇంకా వీళ్ళైతే ఇలా ఆడుకుంటున్నారండి. వాళ్ళకి ఏంటో తెలీదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఊరు వస్తే కూడా మనకు అన్నీ బాగుంటాయండి నిజంగా. ఎక్కువ మనం ఏమీ కొనుక్కో అవసరం లేదు. అన్నీ న్యాచురల్గా పొలాల్లో దొరికే ఆకుకూరలు అవి ఇవి వండుకుంటాం. ప్లస్ ఏదైనా రొయ్యలు అలా వస్తే ఒక 50 రూపీస్ 100 రూపీస్ అలా తీసుకొని వండుకుంటాం. నిజంగా విలేజ్లో ఉండే లైఫే వేరండి మన సిటీలో కన్నా. సిటీలో ఎంత వచ్చినా సరే మనకు సరిపోదు. విలేజ్లో రూపాయి ఇచ్చినా సరే మనం అడ్జస్ట్ అయిపోవచ్చు సొంత ఇల్లు ఉంటే. ఇంకా అయితే అమ్మ వాళ్ళ ఇల్లు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఇంకా ప్రతి హాలిడేస్కి వస్తాము. ఇంకా అసలు యాక్చువల్లీ దసరా హాలిడేస్కి రావాలి మేము. ఇంకా మా డాడీకి హెల్త్ బాగాలేదని అయితే మేమైతే ఇప్పుడు వచ్చేసాము. ఇంకా దసరా హాలిడేస్కి అయితే రామండి. ఇంకా మళ్ళీ మేము వచ్చిన మా డాడీకి ఎక్కడ పాపం ఇప్పటికే చాలా రోజుల నుంచి వాళ్ళు కష్టపడి వాళ్ళిద్దరూ ఏదో తింటున్నారండి. ఇప్పుడు మళ్ళీ మేము వస్తే మాకు ఎక్కువ భజన ఖర్చు అవుతుంది. ఇంకా అందుకైతే రాము. ఇంకా మేమైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో హీటర్ అవి ఎక్కువ యూజ్ చేయమండి. మ్యాక్సిమం పొయ్యి మీద ఎక్కువ కాసుకుంటాము. ఇంక నీళ్ళు పిల్లలు ఉన్నారు కదండి నలుగురు, నలుగురికి నీళ్ళు కాయటం. ఈలోపు నేనైతే ఆనియన్స్ కట్ చేశాను. ఇంకా బీరకాయ, ఎండ్రాయిలు అలాగే కోడిగుడ్డు వేసి కర్రీ వండుదామని అయితే నేనైతే ఇలా బీరకాయలు అవి కట్ చేస్తున్నాను. ఈలోపు మా అక్క అయితే నీళ్ళు కాస్తుంది పిల్లలకి స్నానాలు చేపిద్దామని. ఇంక ఊరు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒక పని చేసుకుంటే అయిపోద్దండి. ఇంకా తొందరగా 6 గంటలకి తినేయటం, 7, 8 అయ్యేటప్పటికి పడుకోవడం భలే ఉంటుంది ఇక్కడ. ఇంకా హైదరాబాద్లో అయితే 12 అయినా మనం పడుకోవడానికి కూడా ఉండదండి. పిల్లలు కూడా పడుకోరు. ఇక్కడ అనుకో తొందరగా తింటారు, వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుంది, పడుకుంటారు. ఇక్కడ మంచి గాలి, కొబ్బరి చెట్లు బాగుంటుంది. ఇంకా హైదరాబాద్లో అయితే అలా ఉండదు కదండి. ఇంకా మా అమ్మాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు మరి. ప్రస్తుతానికైతే నిన్నే వెళ్ళారు. ఇంకా అక్కడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారండి. మా డాడీ మరి ఎప్పుడు సర్జరీ చేస్తారో తెలియదు. మా డాడీకి అయితే ఆరోగ్యశ్రీ మీద అయితే చేస్తున్నారు. 4 lakhs అడిగారు. మరి ఇలా 4 lakhs లేవండి, ఎక్కడి నుంచి తేవాలి. ఇంకా అందుకని చెప్పేసి ఆరోగ్యశ్రీ మీద అయితే అప్లై చేస్తే నిన్నైతే అన్ని ప్రూఫ్స్ తీసుకున్నారంట. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. ఒక జనరల్ వార్డ్ అయితే ఇస్తే దానిలో అయితే స్టే చేస్తున్నారంట. ఇంకా మేమైతే పిల్లల్ని చూసుకుంటూ ఇలా అయితే చేస్తున్నాము. ఈ నీళ్ళు వచ్చేసి మా తాతయ్యకండి, పెద్ద ఆయన కదా మా తాతయ్య. ఇంకా ఆయన లేవట్లేదు. ఇంకా ఆయన ఎవరో ఒకరు చూసుకోవాలని ఇక్కడికి వచ్చాము. ఇంకా ఆయన కోసం నీళ్ళు, అలాగే మా తాతయ్యకి 7 అయ్యేటప్పటికి అన్నం పెట్టాలండి. మళ్ళీ 7 దాటితే 1 నిమిషం, 7 దాటి 1 నిమిషం అయినా అస్సలు అన్నం తిండో. ఏదో 10 అయిపోయింది అనుకుంటాడు, ఇంత లేటుగా పెట్టేమని తిడతాడు. ఇంకా మా తాతయ్య కోసం అయితే దబా వండుతున్నాము నేను మా అక్కని. గ్యాస్ పైన పెట్టేద్దామండి, కానీ గ్యాస్ కన్నా ఎక్కువ పొయ్యి మీదే బాగుంటుంది. అలాగైనా మా మమ్మీ కూడా పొయ్యి మీద వండుతారని చెప్పేసి మేము కూడా పొయ్యి మీదే వండుకుంటున్నామండి. అందులోకి వర్షాలు ఒకటి కదా, వర్షాల వల్ల మొత్తం పుల్లలన్నీ తడిచిపోయి పొయ్యిలో ఇంకా కష్టపడి ఆకులతోని ఏదో పైన మా మమ్మీ చెక్కలు కొన్ని స్టోర్ చేశారు పైన. ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవి పెట్టయితే పొయ్యి అయితే మంట పెట్టుకుని ఇలా కర్రీ అయితే చేస్తున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు.
మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇంకా విలేజ్లో మన సైడ్ రాజోళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, దగ్గరలో ఎవరైనా ఉంటే. ఇంకా మాది కూడా రాజోలు పక్కన చింతలపల్లి అని చెప్పాను కదా, చాలామంది నాకైతే మెసేజ్ చేస్తున్నారు మాది రాజోలు అక్క రాజోలు అని. రాజోలు అయితే ఎవరైనా నాకు కింద కామెంట్ చేయండి. మన వీడియో ఎంతవరకు వెళ్తుందో మనకే తెలియాలి కదా, అంటే మన వీడియో మన రాజోలలో ఎవరైనా చూస్తున్నారా లేదా అని మనకి తెలియాలి కదా. సో అందుకనే అనమాట, మన రాజోలు ఎవరైనా ఉంటే, రాజోలే కాదండి పక్కన జగ్గన్పేట, తాటిపాక, ఇంకా శంకరగుత్తం, అంతర్వేది, సకినేటిపల్లి, మల్కీపురం, లక్కవరం, గుడిమెల్లంక, ఇలా లోకల్ చింతలపల్లి, రుద్రవరం మెరక, ఇలా కూనవరం, ఇలా లోకల్లో ఎవరైనా ఉంటే శివకోడు నాకైతే కింద మెసేజ్ చేయండి. నా వీడియో మా ఊరోళ్ళు కూడా చూస్తున్నారని నాకు ఏదో కొంచెం ఆనందం అనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఇంతే ఫ్రెండ్స్. చూడండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ అప్డేట్స్ అయితే, విలేజ్లో అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. ఇంకా నేను రాజోలు కూడా వెళ్ళి అక్కడ కూడా వీడియోస్ షూట్ చేద్దాం అనుకున్నాను. ఇంక చిన్నపిల్లలు అవటం, వీళ్ళని వదిలేసి వెళ్ళటం భయం అనిపించింది. ఇంకా మా అక్క ఒకటి చూసుకోవాలి కదా, ఇంకా పిల్లల్ని ఒక్కరిని వదిలేసి వెళ్ళటం ఎందుకని అయితే నేను వెళ్ళట్లేదు అనమాట. లేకపోతే మీకు రాజోల్లో వీడియోస్ కూడా నేను షూట్ చేసి పెడతాను. మాకు రాజోలు ఎంతో డిస్టెన్స్ ఉండదండి, ఇక్కడ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, చాలా దగ్గర అనమాట. ఇంకా రాజోలు మా లోకల్లో రాజోలు ఒకటి, సగనేటిపల్లి, కేసనపల్లి, అంతర్వేది, పడమటపాలెం, ఈ బీచ్లు అయితే చాలా బాగుంటాయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా రాజోలు అంటే బీచ్ అనే ఏం లేదు కానీ అది ఒక బోటు, అదే దాన్ని ఏమంటారు, ఇటు నుంచి అటువైపు అయితే పడవ ప్రయాణం చేయడానికి అయితే చాలా బాగుంటుంది. మేమైతే మా ఆంటీ వాళ్ళ ఇంటికైతే పడవలోనే ప్రయాణం చేస్తాము. వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి.